మహబూబాబాద్ జిల్లా కురవి మండలంలో కందికొండ గ్రామంలో అంబేద్కర్ 135వ జయంతి మనకి ముఖ్య అతిథిగా డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ హాజరయ్యారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తి అందరికీ ఆదర్శనీయమని అన్నారు। అంబేద్కర్ చూపిన బాటలో మనమందరం పయనించాలని ఆయన సూచించారు। ఇది ఫ్రేమ్ తీసుకో, ఇది అందరూ వస్తుంది। ఓకే, నైస్, సూపర్। అందరికీ నమస్కారం। ఈరోజు భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జయంతి ఉత్సవాలని మహబూబాబాద్ మరి కోర్టు ఆవరణలో మరి స్థానిక నాయకులు ఎమ్మెల్సీ రవీంద్రరావు గారు, అదేవిధంగా జిల్లా కలెక్టర్, అధికారులు, అదేవిధంగా పాత్రికేయ సోదరులందరూ సమిష్టిగా ఈరోజు మరి పార్టీలకు అతీతంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మరి జయంతి ఉత్సవాలు నిర్వహించుకోవడం చాలా సంతోషకరం। ముఖ్యంగా భారత రాజ్యాంగంలో విద్య, ఉపాధి, అదేవిధంగా అన్ని రంగాల్లో సమానత్వం ఉండాలని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కలలు కన్న కలలు మరి నెరవేర్చే దిశలో వారి లక్ష్య సాధనలో అందరం భాగస్వాములు కావాలని మరి ఇక్కడ విచ్చేసిన నాయకులకు, అదేవిధంగా అంబేద్కర్ గారి మరి వారసులకు, అభిమానులకు అందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేస్తా ఉన్నా। థ్యాంక్ యూ। 135వ జయంతి ఉత్సవాలు అంబేద్కర్ గారికి మరి పూలమాలలు వేసి వారికి నివాళులు అర్పించి మరి కలెక్టరేట్లో మరి ఈరోజు జయంతి ఉత్సవాలను నిర్వహించడానికి మేమందరం అక్కడ పోతున్నాం। తప్పకుండా అంబేద్కర్ గారి ఆశయ సాధనలో, వారి లక్ష్య సాధనలో అందరం పార్టీలకు అతీతంగా మరి దేశ నిర్మాణం కోసం, దేశ పురోగతి కోసం, భవిష్యత్తు తరాల కోసం అందరం కలిసికట్టుగా పనిచేయాలని నేను అందరినీ వేడుకుంటున్నాను।